నమస్తే. T01 న్యూస్కు స్వాగతం. మీరు చూస్తున్నది అనంతపురం జిల్లా పట్టణంలోని స్వీపర్ కాలనీలో ఉన్నటువంటి మరి అంగన్వాడీ సెంటర్. దీన్ని సంబంధించి మరి సచివాలయ ఉద్యోగులు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు అతను పగలగొట్టి ఆపై అంగన్వాడీ కేంద్రాన్ని స్వాధీనం చేసుకున్నారు. మరి వీటితో పాటు మరో సెంటర్ లో కూడా విఆర్ఓ లో అంగన్వాడీ యొక్క కేంద్రం తాళాలను పగలగొట్టి అందులో నడపడానికి సచివాలయ ఉద్యోగులు ఏర్పాటు చేశారు. ఇలా గుత్తి ప్రాజెక్టు మొత్తంగా ఈరోజు నాడు కార్యక్రమాలు కొనసాగాయి. ఇందుకు సంబంధించి తాము ఏమి నేరం చేశామని సుప్రీంకోర్టు ఆదేశాలు పాటించాలని, వేతనాలు పెంచాలని మాత్రమే అంగన్వాడీ సిఐటి అంటున్నారు. ఈ మాటల్లోనే విందాం. అంగన్వాడీ వర్కర్లు అండ్ హెల్పర్ల సమ్మె ఈ రోజుకు 4వ రోజు చేరుకుంది. ఈరోజు గుత్తిలో సమ్మె శాంతియుతంగా చేసుకుంటున్నాము. అయితే ఇతర సెంటర్లలో వెళ్ళి ఈరోజు అధికారులు పోయి వాళ్ళ తాళాలు పగలగొట్టి అక్కడ సెంటర్లు హ్యాండ్ ఓవర్ చేసుకుంటున్నారు. మేము ఒకటే అడుగుతున్నాం, ఈ పొద్దు మీరు తాళాలు పగలగొడితేనో సెంటర్ ఓపెన్ చేసుకుంటేనో ఈరోజు మీరు వాళ్ళు చేసే పనులైతేనేమి, వాళ్ళు చేసే కార్యక్రమాలు ఏ అధికారులు చేయలేరని చెప్పి మేము తెలియజేస్తున్నాం. ఈరోజు శాంతియుతంగా మేము చేసుకుంటున్నాం సమ్మె. అయితే అధికారులు రెచ్చగొడుతున్నారు. బాగా మేము శాంతియుతంగా చేసుకున్న వాళ్ళని అధికారులు కడుపు కొడుతున్నారు, రెచ్చగొడుతున్నారు. ఇది ఎంత మటుకు కరెక్ట్ అని చెప్పి మేము జగన్మోహన్ రెడ్డి గారిని అడుగుతున్నాం. ఇది కరెక్ట్ కాదు. రాబో దినాల్లో మీరు ఆలోచన చేసుకొని అంగన్వాడీ వర్కర్ల పైన మీరు దౌర్జన్యాలు అయితేనేమి, నిర్బంధన అయితేనేమి చేయండి అని మేము తెలియజేస్తున్నాం. ఈరోజు 4వ రోజు సమ్మె చేస్తున్నాం. నీ నుంచి ఏ రోజు ఒక్కరోజు కూడా డిమాండ్ల పైన స్పందన రాలేదు. వాళ్ళని కొంతమ్మ కోరికలు అడగడం లేదు. ఈరోజు కనీస వేతనం అడుగుతున్నారు, అదేవిధంగా రెగ్యులర్ చేయమని అడుగుతున్నారు, రిటైర్డ్ బెనిఫిట్ ఇవన్నీ అడుగుతున్నారు. ఏం కొంతమ్మ కోరికలు అడిగారా నిన్ను? మరి ఏ రకంగా మీరు ఈ పొద్దు దౌర్జన్యం చేస్తే సెంటర్లు పగలగొడుతున్నారు? ఎవరిచ్చారు మీకు ఇది? ప్రజాస్వామ్యమా? ఇది దౌర్జన్య స్వామ్యమని మేము నిలదీస్తున్నాం. ఇది కరెక్ట్ కాదు. అంగన్వాడీ నోర్లు కడుపులు కొట్టడం నీకు ఎంత మటు కరెక్ట్ అని జగన్ రెడ్డి గారిని అడుగుతున్నాం. ఇది కరెక్ట్ కాదు. మేము రాబో దినాల్లో నిర్బంధాలకి తట్టుకొని మీరు ఏం దౌర్జన్యం చేసినా కూడా మేము రోడ్లకి ధర్నాలు నిరసనలు చేస్తాం తప్ప, ఉద్యమాలు చేస్తాం తప్ప మీ యొక్క దౌర్జన్యానికి మేము లొంగమని చెప్పి తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఇప్పుడు సెంటర్లు పగలగొట్టారు. ఎవరైతే అధికారులపై సెంటర్లు పగలగొట్టినారో వాళ్ళ పైన మేము హ్యూమన్ రైట్స్ కింద కేసులు నమోదు చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. మీరు ఏం చేస్తారో చేసుకోండి. అయితే ఈ ఉద్యమాన్ని సమ్మెని ఆపలేరని చెప్పి మేము సిఐటిగా అంగన్వాడీ యూనియన్గా హెచ్చరిస్తున్నాం. 4వ రోజు సమ్మె చేస్తున్నారు. అయినా కానీ ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన రాలేదు. మాకు కడుపులు మండి మేము ఈరోజు ధర్నాలో కూర్చుంటున్నాము. సామరస్యంగా చేస్తున్నాం మేము సమ్మె. అయినా కూడా మమ్మల్ని రెచ్చగొట్టి ఈరోజు రోడ్డు మీదకి లాగేలాగా ప్రభుత్వమే చేస్తుంది. ఇప్పుడు మాకు వచ్చినటువంటి సెంటర్లు, మా సెంటర్ల దగ్గరకు వచ్చేసి సచివాలయం సిబ్బంది, వాలంటీర్లు, మహిళా పోలీసులు వీళ్ళందరూ కలిసి, కమిషనర్ గారు మొత్తం కలిసి మా సెంటర్లో తాళాలు పగలగొట్టి దౌర్జన్యంగా పగలగొట్టి మేము ఇవ్వలేదని చెప్పి పగలగొట్టేసేసి లోపలికి వెళ్ళి వర్క్ చేస్తామని అంటున్నారు. ఇది ఎంత మాత్రం సమంజసం అనేది ప్రభుత్వమే మాకు చెప్పాలి, సమాధానం చెప్పాలి. ఇప్పుడు ప్రజాస్వామ్యమా ఇది రౌడీ రాజ్యమా అర్థం కావడం లేదు. మున్సిపల్ డిపార్ట్మెంట్ వేరు, మా డిపార్ట్మెంట్ వేరే అని మినిస్టర్స్ని సపరేట్గా కేటాయించింది ప్రభుత్వమే. కానీ వాళ్ళని దీనిలోకి విలీనం చేసి మరీ దౌర్జన్యానికి దిగుతుంది. ఇది ఎంత మాత్రం సమంజసమని ప్రభుత్వమే మాకు సమాధానం చెప్పాలి. మా పోరాటం అయితే ఆగదు. వీళ్ళు ఇలానే మమ్మల్ని రెచ్చగొడితే, ప్రభుత్వం మమ్మల్ని రెచ్చగొడితే మేము రోడ్ల మీదకి ఎక్కి మరి మా సమాధానం ఏంటి, మా సత్తా ఏంటని చూపించడానికి మేము రెడీగా అయితే ఉన్నాము.
ఈ ప్రభుత్వానికైతే మేము ఎలా బుద్ధి చెప్పాలో వాళ్ళు బుద్ధి చెప్తాము. మాకు ఎలాగైతే కానీ మా కడుపు మండి మేము ఈ రోజు అయితే మేమేం పెద్ద గొంతెమ్మ కోరికలు అయితే అడగడం లేదు. మాకు రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత మా బెనిఫిట్స్ ఏంటి కావాలి, మాకు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి గ్రాట్యుటీ మాకు అమలు చేయమని అడుగుతున్నాము. ఆయన సొంతంగా ఏం చేయమని చెప్పడం లేదు. పక్క రాష్ట్రాలైన తెలంగాణ కానీ, ఒడిశా కానీ, కర్ణాటక కానీ గ్రాట్యుటీ అమలు చేస్తుంది అంగన్వాడీ వాళ్ళకి. మరి మీరు సీఎం గారే కదా, మీకు తెలియలేదా? మరి తెలుసుకోవాలి కదా, మీరందరూ తెలుసుకొని పక్కన గురించి చూసినప్పుడు మా గురించి కూడా ఏంటి స్పందన అనేది తెలుసుకొని వీళ్ళ సమస్యలు ఏంటి అని మాట్లాడడానికి ప్రభుత్వం అనేది దిగి రావాలని కోరుకుంటున్నాము.